హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి శ్రీకాంత్. ఈ రోజు అయితే ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సో దట్ మన ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది సూపర్ 6 పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. సో ఈ పథకాన్ని భాగంగా ప్రతి మహిళకి 1500 రూపాయలు అందించనుంది. ప్రతి మహిళకి ఆర్థిక స్వతంత్రం కల్పించాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం 18 to 59 ఇయర్స్ మధ్యలో ఉన్న వయసు గల వాళ్ళకి ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాలోనే జమ చేయనున్నారు. సో త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుసు. ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ వచ్చేసి ప్రతి మహిళకి ఆర్థిక స్వతంత్రం, కుటుంబం ఆదాయం పెరుగుదలకు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలుకి శ్రీకారం చుట్టున్న సంగతి తెలిసింది. ఆడబిడ్డ నిధి స్కీమ్ వచ్చేసి 18 to 59 ఇయర్స్కి మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలకి మాత్రమే అర్హత. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకి ప్రతి నెల 1500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది అందించనుంది. ఈ పథకం కోసం అఫీషియల్గా వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్లై చేయవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలు కోసం 3,341 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసింది. ఈ పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అధికారిక వెబ్సైట్లు కూడా త్వరలోనే ప్రారంభం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి పథకం ముఖ్య లక్షణం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకి ఆర్థిక సహాయం అందించడం కోసం. మహిళలకి ఆర్థిక స్థిరత్వం ఉంటేనే కదా మహిళలకి స్వాతంత్రం అనేది ఉంటుంది. అండ్ సమాజంలో మహిళలకి ఆర్థిక అసమానతలను తగ్గించడానికని ముఖ్య ఉద్దేశం. ఎవరైతే ఈ పథకానికి అర్హులో ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని ఉపయోగించుకోగలుగుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ.